అలా కంగారుగా వస్తున్నారేంటి? ఏమైంది? ఏం జరిగిందో చెప్పండి. ఘోరం జరిగిపోతుంది అయ్యగారు. మన షిరిడీలో రోజు రోజుకి కలరా పెరుగుతుంది అయ్యగారు. ఈ రోజు 3 పిల్లలు 2 పెద్దలు కలరా వ్యాధితో మరణించారయ్య గారు. మీరు వెంటనే పట్నం నుంచి వైద్యుని పిలిపించకపోతే ఈ షిరిడీ వల్ల కాడవుతుంది గారు. సాయి, అంత మాట అనకండమ్మా. మన సాయి మనకు తోడుండగా ఎలాంటి ఘోరాలు జరగవు. మనందరం కలిసి సాయికి పరిస్థితి తెలియజేద్దాం. పదండి. అయ్య గారు. బాబా నమస్తే. బాబా లక్ష్మి రమ్మన్నారట. పిండి కస్తూరికి ఇచ్చి ఊరి పొలిమేరల్లో చల్లమనండమ్మా. అలాగే బాబా. వెళ్ళు. అల్లా మాలిక్, అల్లా బల్లా కరేగా. అల్లా మాలిక్. ఏరా శ్యామ, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఊరి పొలిమేరలో పిండి చల్లటం ఏంటిరా? సాయిబాబా చల్లమన్నారు. ఈ గీతనెవరు దాటరాదని, ఈ గీతలో ఉన్నంత వరకు ఎవరికీ కలరా సోకదని బాబా చెప్పారు. ఈ గోధుమ పిండి గీత దాటకుంటే కలరా సోకదా? దాటితే కలరా సోకుతుందా? ఏమండి, సాయి విషయంలో అలా గేలి చేయకండి. ఏంటే మీ ముగ్గురు కలిసి ఆ ఫకీరుగాన్ని దేవుణ్ణి చేసేస్తున్నారు? ఏదైతేనేమిలే, మీ పిచ్చి కుదర్చడానికి ఇదే నాకు మంచి అవకాశం. మీ కళ్ళ ముందే ఆ గీత దాడతా, ఏం జరుగుతుందో చూస్తా. ఏవండి కబర్దే గారు, మీరు సాయి మాట వినకపోయినా కనీసం మా మాట అన్నా వినండి. ఏమండి, గీత దాటకండి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటానండి. వద్దండి. జరగండి. వద్దురా, గీత దాటకురా. వద్దురా, వద్దండి. నా మాట వినరా. వద్దండి. వద్దురా, నా దాటకండి. మాట వినరా. గీతలోకి రారా. ఏమైందిరా? చూశారుగా, గీత దాటి వచ్చాను. ఏమైందిరా? ఇప్పుడు నాకేమైంది? గుండ్రాయిలాగా ఉన్నాను. నాకేం కాలేదురా పిచ్చి వాళ్ళరా. ఏమండి? నువ్వు గీత దాటొద్దు. వద్దమ్మా. నువ్వు వెళ్ళొద్దమ్మా. నా మాట వినమ్మా. చెల్లమ్మా. ఇప్పటికైనా సాయిని తలుచుకోరా. లేరా, లేవరా. సాయి, ఏమండి? లేవరా. నన్ను క్షమించు సాయి. సాయి, బాబా. రా, రా, రండి రా. రండి. రండి. సాయి, మీ విషయంలో, సాయి విషయంలో పొరపాటు చేశాను. మీరు వద్దన్న గీత దాటినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను మన్నించు కస్తూరి. కస్తూరి, నన్ను క్షమించు కస్తూరి. మాల్సా, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. చెప్పండి బాబా, చెప్పండి. 3 రోజులు ఈ దేహాన్ని విడిచి ఆ అల్లా వద్దకు వెళ్తున్నా. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నన్ను సమాధి చెయ్యండి. బాబా, అల్లా మాలిక్, అల్లా ఆజ్ఞ పాటించాలి. మమ్మల్ని విడిచి వెళ్తారా? అల్లా మాలిక్ సబ్కో భలా కరు. బాబా, అల్లా మాలిక్. సాయిరామ్, 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 సాయి బాబా, సాయి బాబా.
ఆపండి దాసగడి గారు. మన సాయి మరలా 3 రోజుల్లో వస్తానని నాతో చెప్పాడమ్మా. ఎడవకద్దమ్మా సాయి. సాయి బాబా, సాయి రండి, సాయి సాయి సాయి. శ్యామా ఎవరు? నేనే. ద్వారకామాయిలో 2 రోజుల నుంచి ఒక వ్యక్తి శవాన్ని ఉంచుకొని పూజించటం ఏమిటండి? పిచ్చి కాకపోతే వాళ్లకు బుద్ధి లేకపోయినా గ్రామ పెద్దగా మీకు బుద్ధి ఉండక్కర్లేదండి. అలా అనకండి కొత్వాల్ గారు, ఆయన మామూలు మనిషి కాడు. అంటే దేవుడా? ఆయన మరల 3వ రోజు బ్రతుకుతానని మాటిచ్చారు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతుకుతారా? చూడండి, భక్తి ఉంటే ఉండొచ్చు, అది మూఢభక్తిగా మారకూడదండి. ఆయన గురించి మీకు తెలియక మాట్లాడుతున్నారు. ఆపండి, తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది కాదండి, భక్తి అంటే నాకు గౌరవమే. ఆ గౌరవంతోటే ఈ రోజు వెళుతున్నా. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ శవాన్ని ఖననం చేపిస్తాను. నాతో సహకరించి మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. నిన్నే నమ్మితిమయ్య సాయిబాబా, నిన్నే కొలిచితిమి షిరిడినాథ. నిన్నే నమ్మితిమయ్య సాయిబాబా, నిన్నే కొలిచితిమి షిరిడినాథ. మమ్ముల విడిచావా, మరుగైపోయావా, మా కోసం దివి నుండి దిగిరావా సాయి. నిన్నే నమ్మితిమయ్య సాయిబాబా, నిన్నే కొలిచితిమి షిరిడినాథ. తెలిసో తెలియకో చేశాము పాపాలు, అయినా నీవు కాచావు కంటికి రెప్పలగా. తెలిసో తెలియకో చేసావు పాపాలు, అయినా నీవు కాచావు కంటికి రెప్పలా. నీ ప్రేమను ఎంతగా నే పొగడుదురా. నాయనలారా, అన్ని మతాల సారం ఒక్కటే, సబ్కా మాలిక్ ఏక్. నీ ప్రేమను ఎంతగా నే పొగడుదురా. ఈ జన్మకు నీ భక్తులమైనాము చాలు. తండ్రి సాయినాథ, నిన్నే నమ్మితిమయ్య సాయిబాబా, నిన్నే కొలిచితిమి షిరిడినాథ బాబా.
స్థితి నీరు లేక చేపలు బ్రతికే వీలుందా సాయి ఆ తీరుగా ఉన్నది మా స్థితి నీ మహిమల సాక్షిగా దర్శనమేవా భక్తులారా, అందరినీ కాచేది ఒక్కడే అల్లా మాలిక్. నీ మహిమల సాక్షిగా దర్శనమేవా ఈ మౌనం ఇక చాలు మాట్లాడు సాయి తండ్రి సాయినాథా నిన్నే నమ్మితిమయ్య సాయిబాబా, నిన్నే కొలిచితిమి షిరిడినాథ. నిన్నే నమ్మితిమయ్య సాయిబాబా, నిన్నే కొలిచితిమి షిరిడినాథ. మమ్ముల విడిచావా మరుగైపోయావా మా కోసం దివి నుండి దిగిరావా సాయి. బాబా 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 దిగు పూజారి దిగు దిగు సాయి బాబా